గురువు అయిన సుభాష్ పత్రి. ముందుగా మనందరి గురువు అయిన సుభాష్ పత్రి సార్కి, వంశీ సార్కి, హైమా మేడం కి, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ న్యూటన్ గారికి, మన పితృదేవతరాల వసులు రుద్రులకి, ఆదిత్యులు వారికి, మన ఇంటి దేవుడైన ఆంజనేయ స్వాముల వారికి, మా మా తల్లిదండ్రులకి నేను ఆత్మపూర్వక ప్రణామాలు చేస్తా. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ రోజు నేను క్లాసు అంతర శిశువు గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాం మిత్రులారా. మళ్ళీ ప్రథమంగా మేము ప్రార్థన ద్వారా ఈ క్లాస్ ని ప్రారంభిస్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారం. ఆ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు తెలిసినంతల్లా వాళ్ళు బెస్ట్ ఇస్తారు. మనకి వాళ్ళు ఎంత బెస్ట్ గా మనకు ఏమి ఇవ్వగలరు అది ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమందరము పుడుతున్నాము, పెరుగుతున్నాము, పెద్ద అవుతున్నాము, తర్వాత పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కంటున్నాము, తర్వాత చనిపోతాం. జీవితం అంటే ఇదేనా? పెట్టడం, పుట్టడం, పెరగడం, పిల్లల్ని కనడం, పెంచడం, ముసలివాడు అయ్యపోవడం. అంటే చూడండి, మేము జీవితం అంటే పుట్టేది, పెరిగేది, ఆ మీద చనిపోయేది, ఇదే జీవితమా? దీని వెనక ఏమైనా ఉందా? మేము ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుంటే మాకి ఉత్తరం దొరుకుతుంది. లేకపోతే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాం, చెప్పండి, ఇంకేమైనా ఉందా? సో ఇలా మనము చాలా వరకు అందరికీ తెలియదని నేను చెప్పట్లేదు. మాక్సిమం 99% మనమందరము కూడా ఒక అజ్ఞానంతో జీవిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు వచ్చాయి అంటే చూడండి, మీకు 18 సంవత్సరాలు మరి 18 సంవత్సరాలు మగవాళ్ళకి 21 సంవత్సరాలు అయినాడు. మీరేం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసేస్తారు. వారికి ఆశ ఉందా, ఆకాంక్షలు ఉందా? వారి ఆశ ఆకాంక్షలు ఏమి అడగరు. వారు ఎలాగైనా మీ బరువుని దించేసుకుంటారు. పెళ్లి చేసిండమంటే ముగిసిపోయా, మరి బరువు అంతా ముగిసిపోయంట తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యక్తపరుస్తారు. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారుతుంది అనుకోండి. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు 20 సంవత్సరాలు చేసుకోవచ్చు, 28 సంవత్సరాలు చేసుకోవచ్చు. కానీ లేకపోతే ఏమవుతుందంటే తల్లిదండ్రులకి అదొక బరువు అన్నమాట. అంటే చూడండి, పిల్లలు వారికి ఎప్పుడు బరువులాగా వారు ఫీల్ చేస్తారు. ఎప్పుడు ఆ ఫీల్ ఉండరాదు. మీరు ఎప్పుడు ఆ ఫీల్ చేసుకుంటారే అప్పుడు వారికి ఎదుగుదల అనేది ఉండదు. మీరు తల్లిదండ్రులు మీరు ఆశీర్వాదం ఎలా వారి ఆశ ఆకాంక్షలు మేము వారిని అడగాల. అడిగినప్పుడు మీరు ఎవరిని ఇష్టపడుతున్నారా, మీ ఆశ ఆకాంక్షలు ఏముండారా, అవన్నీ చూసుకొని మేము అడగాల. ఒక్కొక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన అధికారము ఆధిపత్యం వల్ల వారు ఆశ ఆకాంక్షలు మనమంతా ఆ మట్టిలో కలిపేస్తున్నాం. చూడండి, భీష్మ మహారాజుడు అంబాలిక, అంబికనే వారు ఏమనేది కోరికలు ఉన్నావా లేదనేది అనుకోలేదు. వాడేమైంది, ఆధిపత్యం కన్నా వారినంతా లాక్కని వచ్చి వారు చిత్రవీర్యాన్ని విచిత్ర వీర్యకి కట్టపెడతారు. చూడ అంబ ద్వేషం వల్ల ఎంత ద్వేషం వచ్చేది చూడు. అయమ్మ ప్రేమ ఉండదా లేదన్న కనుక్కొని ఉంటే ఒక్క క్షణం ఆగి, నీకు ఎవరు ఇష్టం ఉండరు చెప్పండి అమ్మా, చెప్పి మీరు వారి దగ్గర మేము పెళ్లి చేస్తామంట ఒక మాట నింటే ఆ భీష్మ పితామహకి అంపశైలం మీద చనిపోయే అవసరం ఉండక పోతుండే. అది మేము చూడాల. చూసేసి వారిని అడగాలి. గుండె మీద బరువు అమ్మ, ఆ గుండె మీద బరువు నేను దింపేసుకోవాలి, నీకు పెళ్లి చేసేయాలి. అలా చేస్తున్నారు. ఒక పెళ్లి చేస్తారు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాము?
మనము ఈ పెళ్లి నుంచి మనం ఏం కోరుకుంటాము, ఏమి ఆశిస్తున్నాము? మీలో ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. లిటరల్ గా తెలియదు. మనకి వాళ్ళు చేసుకుంటామన్నారు కాబట్టి చేసుకుంటానామని. అది తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీకు ఈ వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే మీరు మేము అడుగుతాము, మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటాం అంటే సొసైటీలో పెళ్లి చేసుకుంటారు, నేను పెళ్లి చేసుకుంటాము. అలానే 99% ఆ, మనం జనాలు ఈ సమాధానం చెప్తారు. వారికి ఏమి ఎందుకు పెళ్లి చేసుకుంటాం అనేది తెలీదు. ఆ తెలియకపోవడమే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది ముందా. నీకు ఈ వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలి అనే సమాజమును వారి మీద ఒక గుడ్డి బరువుని మోసేస్తారు. నీకు ఇప్పుడు వయసు వచ్చిందప్ప, ఆ ఎప్పుడు చూడండి వారు వారి ఆశ ఆకాంక్షలు అడిగలేదు. 18 ఏళ్ళు వచ్చిందంటే ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లి అంటే విసుగొచ్చేటట్ల మేము ప్రశ్నలు వేస్తూ ఉంటాం. భార్య ఇది ఆడోళ్ళుకొని మగవాళ్ళుకొని వారు అది చూసలేక, చేయలేక, చెప్పలేక వారు తలంతా వంచుకొని వారు జీవితము అంతా అది పగలు కన్ని బావిలా అంతా పడిపోతుంటారు. అది ఒక తలనొప్పి. ఎందుకు కనాలి అంటే చూడండి, నీకు ఈ వయసు వచ్చింది, 3 సంవత్సరాల పిల్లని కనాలి. ఇంకా పెళ్లి అయినోడు తర్వాత ఏం చెప్తారు, ఇదే జనాలు ఏం చేస్తారు, పెళ్లి అయిన తర్వాత 1 సంవత్సరం అయినాడు పిల్లలు ఎప్పుడు పుట్టరా పుట్టరా, మీకు జన్మించారా అంట మళ్ళీ అక్కడ మీకు ప్రశ్నలు వేసి గుచ్చి 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 చేస్తా ఉండరు. ఈ గుచ్చి గుచ్చి చేసే తలకే జనాలు ఏం చేస్తారు, సమాజాలకి, కుటుంబంకి, అత్తమామలకి వారు ఎదిరిసి వారు అప్పో సప్పో చేసేసి ఈ ప్రస్తుత క్షణంలో వారంతా ఐవీఎఫ్ మార్గం ద్వారా, ఐవీఎఫ్ ఈస్ ది డేంజరస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే పిల్లలకి తల్లికి ఆప్యాయతం కలిగేలేదు, మీది డబ్బంతా కోల్పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనిండే ప్రకారము హాస్పిటల్ కి ఐవీఎఫ్ ద్వారా పొయ్యిని వారు పిల్లలు కనేకి వారు ఏమైనా అప్లికేషన్ వేస్తే మినిమం ఒక 10 లక్షలని కట్టి ఆ పిల్లోడిని వారు పెరిగి పెద్ద అయినోడు అంటే పాలు ఇడిసే టైంలోన ఆ పిల్లవాడిని అప్పగిస్తారు. ఈ అప్పగిచ్చిండే పిల్లోడు ఇప్పుడు మేం కనిండే పిల్లులే మమ్మల్ని చూసుకునేటట్లేదు. ఎందుకంటే ఆప్యాయతం లేదు, ప్రేమం లేదు, ఏమీ లేదు. ఎక్కడో ఎవరో ఇచ్చిన వీర్యాణు అండాణు నుండి వారు ఐవీఎఫ్ ద్వారా పెరిగి పెద్దయినరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు? వారు ఎవరిని తల్లిదండ్రులని కోరుకుంటారు? అక్కడ వీరే దానం ఇచ్చిండే ఆ పితృలు వారిని ప్రేమించాలా, ఇప్పుడు సాక్తా ఉండేవారు వీరిని ప్రేమించాలా అంట. ఆ పిల్లవాడు పిల్ల గొందలమం పడుతారు. ఈ గొందలంగా గందరగోళంగా అయినాడు వాడి జీవితంలోనూ వానికి ఎక్కడ దిశనే దొరకదు. మనకి ఏదైనా ఒక సూత్రం ఉంటే గాలి దిశ ద్వారా గాలిపటము ఆరించచ్చు. అది ఇడిసి మేము దిశ లేకున్నట్లు పోయితే అది ఎక్కడో పోయి లోతులకు పోయి పడిపోతుంది. ఇలాంటి సమస్యలు ఆ పిల్లలు మన భవిష్యత్తులోనే అనుభవిస్తారు. సో మిత్రులారా, ఇవంతా ఒక అన్కాన్షియస్ అంటే ఇవంతా ఒక సృష్టిలోన ఒక జరుగుమ చక్ర. ఇది అందరూ ఇంట్లోనే ఉండదు, అందరిలోనూ ఇది నడుస్తూ ఉంటది. ఇది చక్రంలోన తిరిగి 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 అక్కడే గొంగళి పొలుగా ఉన్నట్ల ఆడే ఉంటది. కన్ఫ్యూషన్. ఇదంతా ఒక ఎరుకలైన జీవితం. వారు కాను అన్నారు, కనినాం అంతే. ఆ ఎరుకలోని జీవితముని వారు ఎప్పుడు ఆ, గడుస్తా ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు మన ఊరు ఒక చూడండి, ఆ ఒక ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి
ఎక్కడికి వెళ్ళాలి అనేది మేము నిర్దేశనం లేకపోతే, ఇక ప్లానింగ్ లేకపోతే మేము ఎక్కడ పోవాలనేది ఒక గురి ఉండలేదు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకుంటాం. ఒక ఢిల్లీకి పోవాలంటే మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకుంటారు. ఒక కార్ బుక్ చేసుకుంటారు, లేదు ట్రైన్ బుక్ చేసుకుంటారు, లేదు ఫ్లైట్ లో బుక్ చేస్తారు. ట్రైన్లలో అయితే ఒక 48 గంటలు లేదు 52 గంటలన పోవచ్చు. అదే ఫ్లైట్ ద్వారా పోతే ఒక 2 గంటలు పోవచ్చు, లేదు 4 గంటలు అవ్వచ్చు. అప్పుడు పోయినోడు ఢిల్లీలోనే పోయిన మీరు ఏ ప్లేస్ చూడాలంటే ఒక గైడ్ ని మీరు వారిని సెలెక్ట్ చేసుకోనాలా. వారి ద్వారా ఎక్కడెక్కడ ఉండే ప్లేస్ లో అవన్నీ చేసుకోనాలి. ఇది ఒక ప్లానింగ్ ఉంటది. ఈ ప్లాన్ లేకపోతే, దిశ లేకపోతే మీరు ఎక్కడ పోవాలనేది మీకే తెలియపోదు. ఇక్కడ అది మేము చాలా థింక్ చేయాల. ఇంకా అక్కడ పోయినోడు మీకు ఒక పని ఉండాల. పని ఆ పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఉంటే తానే పోవచ్చు. ఆ పర్పస్ లేకపోతే మీకు దిశ లేకుండా గాలిపటలాగా ఉంటారు. ఇక్కడ ఢిల్లీకి పోయినోడు మీరు ఏమీ పర్పస్ లేకున్నట్లు పోయినోడు ఏమంటే మీరు అక్కడ కునుమలని చూడొచ్చు, అది చూడొచ్చు అంటే అన్ని ప్లాన్లన పోతే మీరు అంతా చక్కగా మీ ప్రయాణంని మీరు అందుకోవచ్చు. లేకపోతే ప్రయాణము ఒక ప్లానింగ్ లేకపోతే ఎక్కడ పోవాలి ఏమీ లేదంట మీకు తెలియకపోతే ఒక గుండు సున్నలాగా శూన్యంలా ఉంటారు. మరి ఇంత చూడండి, మేము ఒక ప్లానింగ్ చేసుకొని ఒక టూర్ కి వెళ్ళాలనేదంటే ఎంత మేము జాగ్రత్త పడి ప్లానింగ్ చేస్తాము. ఒక్కొక్క రోజును ఈ రోజులనే మేము టికెట్ బుక్ చేయాలా, ఈ రోజులనే వెళ్ళాలి, అక్కడ పోయి ఏమేం చూడాలి, ఏమేం తినాలి అని మీరు ఏ హోటలన్నా దిగాలి అని మీరు అంతా ప్లానింగ్ చేసుకుంటారే. ఈ జీవితం అనే ప్లానింగ్ లో, ఈ పెళ్లి అనే జీవితం ప్లానింగ్ లో మీరు ఎందుకు ప్లానింగ్ చేసుకోరు? ఒక గుడ్డి ప్రేమ వల్ల, ఒక తండ్రి మీద అభిమానం వల్ల, తల్లి మీద అభిమానం వల్ల మీరు పోయి పగిలికనే బావిలోకి పడుతా ఉన్నారు. జీవితంలో ఇంత చిన్న చిన్న విషయాలకే మనం ఇంత ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు మరి ఒక వ్యక్తిని మనము పెళ్లి కుంటున్నాము. మనం ఇంకా జీవితాంతం ఆ వ్యక్తితో మనం ప్రయాణిస్తాము. చూడండి, భాగస్వామిని పెళ్లి చేసుకునే టైంలో మేము ఎంత జాగ్రత్త పడాలి. ఒక టూర్ ప్లానింగే ఇంత ప్లానింగ్ ఉన్నాడు, మేము భాగస్వామిని పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు ప్లానింగ్ చేసుకున్నాము? ఎవరో చెప్పి పెళ్లి చేసుకోండి, ఎవరో చెప్పి మీరు తల వంచేస్త్రి. అమ్మ నాన్న చెప్పి ఎందుకంటే సాకినాము, మీ మరి బరువుని దింపేసుకుంటాము. మీరేమి తల వంచేస్తారు, మీ ఆశ ఆకాంక్షలంతా కోల్పోతారు. అప్పుడు పోయినోడు మీరు ఈ హృదయాలన్నా గాయపరిచిస్తారు. ఈ హృదయాలకు పెట్టుకోండి. అలాంటప్పుడు ఆ వ్యక్తితో మనము మన క్రైటీరియా ఏంటి? మంచి ఉద్యోగం ఉందా? చూడటానికి అందంగా ఉండాడా? బాగా డబ్బులు ఉన్నాయా? ఇంత కదండి. మామూలుగా ఎక్స్టర్నల్ గా చూసుకునేది ఇంతే. అంతేగాని ఆ వ్యక్తితో ఏమి ఇష్టాలు ఉన్నాయి, నా ఇష్టాలు ఏమి ఉండేవి, ఆ వ్యక్తి ఇష్టాలు ఏంటి, మధ్య సయోధ్యం ఉందా, అసలు మా ఇద్దరి పర్పస్ ఒకటేనా? చూడండి, పెళ్లి చేసేటప్పుడు వారికి ఆస్తులు ఉండవా, ఆమె ఉద్యోగం ఉందా, వారికి ఇల్లు ఉందా, ఇది మాత్రం మేము చూస్తుంటాం. వారి మనసులో నా ఆశలు ఉండవా, మా ఇష్టాలు మీ ఇష్టాలు కలుగుతావా, అవన్నీ చూడం. ఆస్తి ఉండదా, ఉద్యోగం ఉందా, కట్టిపెట్టండి. పిల్ల ఏమైనా రొంత ఆస్తి పరులు ఉండదా, ఏమైనా హెల్త్ ఉండదా, అది చూసేసి బాగా అందంగా ఉండదా, అది చూసేసి కట్టి పెడతారు. ఏమి ఇచ్చిపుచ్చుకునేది ఇచ్చేసి కట్టి పెడతారు. అయితే ఇక్కడ మేము జాగ్రత్త పడిచేది ఏమంటే ఇద్దరు మనసు కలవాలి. ఇద్దరు మనసు కలిగినప్పుడు అది ముందు మనకి భావి తరానికి మళ్ళీ పుట్టే బిడ్డకి చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది. మా జీవితంలో ఏం చేయాలనేది ఒకటేనా, అదెంత ఏమీ ఉండదు. తర్వాత ఏం చేస్తారు? మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళకి ఒక్కటి పడదు. చూడండి, మీరు మ్యారేజ్ అయినప్పుడు మీరు
గడ్డకి పోతుంటే వారు నీళ్ళకి వెలుస్తూ ఉంటారు. అంటే గేది గడ్డకు పోతా ఉంటే గేది నీళ్ళకి పోతా ఉంటే ఎద్దు గడ్డకు పోతా ఉంటారు. ఇలా అక్కడ ఏడుసుకొని ఏడుసుకొని తిక్లాడి తిక్లాడి ఇద్దరు ఆ బురదలన్న అంతా మసి అంతా ఇది బురద మెత్తుకొని వస్తా ఉంటారు. జీవితాంతమా ఆ కుట్టుకుంటానే బ్రతుకుతాం. అంటే జీవితం అంతా కుంటుకుంటుగానే బతుకుతా ఉంటాం. మరి అలా జీవితం అంతా బాధపడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితాన్ని కొనసాగుతాం. ఇప్పుడు అభిప్రాయాలు కలవకపోయినప్పుడు ఇద్దరు ఏం చేస్తారో రోజు భార్య భర్తలు గొడవ పడుతుంటారు. ఎందుకంటే వారికే తెలియదు. ఏమంటే అభిప్రాయాలు నా మాట అయినలా నా మాట అయినాలా నా మాట అయినాలా నా మాట. కానీ అసలు ఏంటిది? నేను ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి? ఈ పెళ్లి ద్వారా నేను ఏమి కోరుకుంటున్నాను? నా జీవితంలో అనేది మనకి ఒక చక్కటి అవగాహన ఉందను ఉందనుకోండి. ఎంత చక్కగా అంటే మేము ఈ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటాము అనే ఒక ప్లానింగ్, ఒక చక్కగా అవగాహన ఉన్నప్పుడు అప్పుడు మీ జీవితము సుందరమయమవుతుంది. అవును కదా? సో తల్లిదండ్రులకి ఆ యొక్క అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక పిల్లలు పెంపకం అనేది తెలియకపోవడం. అంటే చూడండి, మీరు పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంపకముది అది మనకి తల్లిదండ్రులకి ఒక పాత్రం ఉంటది. ఆ పాత్రం ఉన్నప్పుడు వారు ముందు భావితరముగా సుఖంగా బాళి బతికేకి మనకి ఒక బేస్మెంట్ అవుతుండే. ఆ ఆ అజ్ఞాన ఆ గా- అజ్ఞా ఆ జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నారు. అంటే వారికి ఆధ్యాత్మిక ఇప్పుడు మీకు తెలిసినోడు వారికి ఇయ్యొచ్చు, మీకే తెలియకపోయినోడు వారికి ఏమి ఇస్తారు? మీకే ఆధ్యాత్మికంగా ఇప్పుడేమో సజ్జన సాంగత్యంలోన ఏమేమి కొంత కొంత జ్ఞానం తెలిసింది. దీనికి తర్వాత మీరు ఎలా ఉంటారు దాన్ని ఆలోచించేయండి. మా జీవితం ఎలా ఉండేది, దాన్ని మీరు ఇప్పుడు ఎలా ఉండదు అనేది మారిపోయిందా లేదనేది మీరు అనలైజ్ చేసుకుంటే అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా జ్ఞానం ఏం చేస్తారో ఆ పిల్లలకి మీరు ధార పోస్తారు. ఆ ధార పోసినోడు మీరు మళ్ళీ వారికి ఒక ఒక మంచి వ్యక్తి అయ్యి మన సమాజానికి మన దేశానికి ఇవ్వగలరు. చేస్తుంది చేస్తుంది చాలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చూడండి, పెళ్లి చేసే ముందు యువక యువతికి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం మరి అంతర్శిశువుని జ్ఞానము ఇవ్వాలి. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పెళ్లిక ముందే మీరు జాగ్రత్తగా ఉండరా, మీరు ఆలోచనలని ఎలా ఉండవి, మీరేమైనా అంతర్శిశులను ఏమైనా గాయపరిచిండరా, మీకేమైనా కోపం ట్రిగర్ అవుతుందా, బాధ కలుగుతుందా, అదంతా మీరు ఆలోచించి దాన్ని ఎంక్వైరీ చేసి యువక యువతులు మాట్లాడుకొని తర్వాత పెళ్లి చేసుకోనాలి. అప్పుడు ముందు మనకి ఏమి ప్రాబ్లం రావు. ఏంటి అసలు మ్యారేజ్ అంటే ఏంటి? అసలు ఏం చేయాలి? మనం పిల్లలు ఎలా మనం కనాలి? ఎలా పెంచాలి? అనే మీకు అవగాహన జ్ఞానం ఉందనుకోండి, ఎంత చక్కగా ఉంటుంది అది. చూడండి, మీకు ఎలా మ్యారేజ్ చేసుకోనాలా, ఎలా పిల్లల్ని కనాలనే ఒక ఆధ్యాత్మిక జ్ఞానము మీకు ఉన్నప్పుడు చాలా బాగుంటది. ఇప్పుడు మీరు ఏదో ఒక విత్తనం అలా వేసేసి ఆ విత్తనం మొలకెత్తాలి అనుకుంటే ఆ విత్తనం ఏంటో మీకు తెలియదు. చూడండి, భూమిలోకి మేము ఏదో ఒక విత్తనం వేస్తాం, మీరు అవగాహన తెలియదు. ఏదో ఒక విత్తనం విసిరేస్తే అది ఏ విత్తనం అంటే మీకే తెలియదు. అది ఎలా పెరుగుతుందో, అదికేం గొబ్బరం దొరికిందా, ఆ నీళ్ళు దొరికిందా, ఆ జ్ఞానమే మీకు తెలియకుండా ఊరికే పారేస్తే భూమిలోన అది ఎలా ముళ్ళు, జాలి ముళ్ళు లేదు జాలి అలాగే పెరిగి అది నీడను అవ్వదు. ఇక్కడ అది ఉపయోగంకి రాదు, పొళ్ళును కాసదు, పక్షులు దాంట్లో నివసించలేదు. చేతికి వచ్చిన విత్తనం వేస్తారు, అది గంజాయి ముక్క. చూడండి, అది గంజాయి ముక్క అంటే ఏం చేస్తుంది? మన సమాజంకి ప్రకృతికి హాని కలుగుతుంటది. మీరు దాన్ని అవగాహన తీసుకొని భూమి మీద వేస్తే ఇది ఎరుకుతన వేసినప్పుడు అది మనకి ప్రకృతికి అని మనకని హాని కలగదు, దాని నుండి ఉపయోగం ఉండదన్న మన ఎరుకులన వేస్తాం. చూడండి, ఇంకొక టైంలోనా
మీకే అదే అవగాహన ఉన్నోడు ఒక మామిడి విత్తనం భూమిలోకి వేస్తే ఆ మామిడి విత్తనం పెరిగి పెద్ద చెట్టు అయ్యి మామిడి పండ్లు ఇచ్చి అది మీకి ఆకలి తీరుస్తుంటది. మళ్ళీ పక్షులకి వారందరికీ ఆకలి తీర్చి ఒక ప్రకృతికి సమాజంకి మరి అది హెల్ప్ఫుల్లంగా అవుతుంది. మీరు గంజాయి మొక్క వేసినప్పుడు అప్పుడేం చేస్తారో మిమ్మల్ని అది పెరిగి పెద్ద అయినోడు పోలీసులు లాక్కపోయి మీ బొక్కలోకి వేస్తారు. ఇక్కడ మీరు ఎంతో ఎరుకతో, ఎంతో కాన్షియస్, ఎంతో ప్రేమతో, సంరక్షతో పెంచడం అనేది ఎలా ఉంటుందో చెప్పండి. చాలా డిఫరెన్స్ ఉంటది. అవునా కదా? సో ఇక్కడ ఏంటంటే మనము ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళము పుట్టిన ప్రతి మనిషి ఈ జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. మనము మన జీవితాన్ని ఎంతో ఎరుకుతో ఒక అర్థవంతంగా జీవించాలని అవసరం కూడా మనకు ఉంది. చూడండి మేము విత్తనం ఎలా వేసి ఎలా పంట పండాలని ఎరుకుతాం ఉంటామో అలాగే మన జీవితంని మేము ఎరుకులాగా చూసుకోవాలి. ఎలా ఎలా పెళ్లి చేసుకోనాలా, ఎలా పిల్లలు కనాలి అనేది అప్పుడే అర్థవంతమైన జీవితంని మేము జీవించవచ్చు. సో ఇప్పుడు జస్ట్ మనం ఈ క్లాస్ ని చక్కగా నవ్వుకుంటా మొదలు పెడతాం. ఒక చిన్న కథ చెప్తాము, ఒక జోక్ చెప్తాను వినండి. ఒక చిన్న పాప, ఒక 5 సంవత్సరాల పాప ఎంతో యాక్టివ్ గా ఉండేది. ఎప్పుడు అల్లరే పిల్లలు అంటే అంతే కదండి. అంటే పిల్లలు, చిన్న పిల్లలు అంటే అల్లరి అల్లరే చేస్తుంటారు. వారు ఒక చోట నిలవరు, ఒక చోట కూర్చోరు, అల్లరి చేస్తుంటారు. అలాంటి పాపకి తల్లి ఏం చెప్తుంది? ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. కానీ పెద్దలకి ఓపిక ఉండదు. చూడండి పిల్లలు వారు ఒక చోటు ఉండేది. ఒక బొమ్మని తీసుకుంటారు, గోడ మీద గీస్తూ ఉంటారు. తర్వాత ఒక చెట్టుని తీసుకుంటారు, ఒక కుక్కుని తీసుకొని నీళ్ళకి పెడతారు, నీళ్ళకి పెట్టి దాంట్లో చేతులు పెట్టి ఆట ఆడిస్తుంటారు. అలాంటి పిల్లలు దైవ స్వరూపులను ఉంటారు. ఆ దైవ స్వరూపులను ఏం చేస్తాము? మేము కట్టి పడేస్తాం. ఎందుకంటే మేము ఆ ఆ ఆ మనోజ్ఞానము మనకి ఉండలేదు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలా, దాన్ని ఎలా మేము దాన్ని ఆప్యాయతం చేయాలనేది మా జ్ఞానం ఉంటే దాన్ని కల్టివేట్ చేయొచ్చు. మనకే లేదంటే మనకి అంతర్లో ఉన్న కోపము, దుఃఖము ఇవన్నీ ఉన్నాడు, ఓపిక ఉండదు. వాళ్ళు ఎనర్జీని తట్టుకునే ఓపిక ఉండదు. వారు పరిగెట్టే టైంలోనే మేము పరిగెట్టగలం లేదు. ఎందుకంటే వారు వారు అలాంటి ఎనర్జీలోనే ఉంటారు. ఆ ఎనర్జీ వెంటే మేము పోయేకి అవ్వదు. ఆ పాప ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటే వాళ్ళు అమ్మకి అంత ఎనర్జీ ఉండేది కాదు. ఆ పాపని వేరు చేసేంత ఎనర్జీ ఉంటది. అంటే చూడండి ఆ పాప ఆడుతా పాడుతా ఉంటది కదా! అలాంటి ఎనర్జీ అమ్మకి లేకపోయినప్పుడు ఒకసారి ఏం చేస్తది ఆ అమ్మ, వాళ్ళు ఒకరోజు అమ్మ ఏమందంటే, "నువ్వు ఇలా అల్లరి చేస్తా నువ్వు ఎప్పుడు గోల చేస్తా ఉంటే ఇలా నన్ను నువ్వు బాధపడిద్ది." అంటే చూడండి నువ్వు ఇప్పుడు ఎలా ఇలా అల్లరి చేస్తా ఉంటే నాకు ఇబ్బంది పెడితే అలా నా తల వెంట్రుకు ఒకటే తెల్లబడి పోతుంది. అంటే చూడండి నువ్వు ఇలా ఇట్లా చేస్తా ఉంటే ఇబ్బంది కలుగుతుంటే తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోతుంది అంటే ఆ పిల్లకి చెప్తది. సో నా తల వెంట్రుకలు తెల్ల పడకుండా ఉండాలంటే నువ్వు చక్కగా ప్రశాంతంగా అల్లరి చేయకుండా కూర్చోవాలి అని చిట్టి తల్లికి వారి వారి తల్లి చెప్తది. అప్పుడు ఆ పాప నిజంగానే అరే అమ్మ జుట్టు అంత తెల్లగా అయిపోతుంది ఎలా, బాగుంటది కదా. సో అని ఆ చిట్టి తల్లి కాముగా కూర్చుంటే ప్రశాంతంగా కూర్చుంటది. చాలాసేపు ప్రశాంతంగా కూర్చుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఒక్క మాటను ఆడట్లేదు, అల్లరి చేయట్లేదు. ఎప్పుడు ఆ మాట మీద ఆ పిల్ల ఏం చేస్తుంది? జాగ్రత్త పడి ఆ మీద ప్రశాంతంగా పొద్దున్నుంటి సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉంటది. అప్పుడు తల్లి ఏమనుకుంటది? కూర్చుంటే వాడు అమ్మకి ఆశ్చర్యం వస్తుంది.
ఈ పిల్ల పొద్దునుంటి ప్రశాంతంగా కామంగా కూర్చొనిందంట, ప్రశాంతంగా ఉండదు కదా అంట అని ఆశ్చర్యపోతుంది. ఏంటి ఈ పిల్ల అసలు ఒక్క మాట మాట్లాడట్లేదు, అల్లరి చేయట్లేదు అని ఉమ్, చెప్పి ఆమెకి ఆమెకి తట్టుకోలేక, ఏంటి అలా కూర్చున్నావు, అంత కాముగా కూర్చున్నావు అని అంటాది. అమ్మా, నేను పొద్దున్నుంచి ఆలోచిస్తున్నాను, నువ్వు చెప్పవు కదా. ఆ పిల్ల నేను పొద్దున్నుంటి ఆలోచిస్తాను, నువ్వు చెప్పినట్లే నేను ఇలా అల్లరి చేసినప్పుడల్లా, నిన్ను కష్టపెట్టినప్పుడల్లా ఒక్కొక్క వెంట్రుగా తెల్లబడిపోతుందని. నేను పొద్దున్నుంచి ఏం ఆలోచిస్తున్నాను అంటే, అమ్మమ్మ జుట్టు ఎందుకు అంత తెల్లగా ఉంది అంటే అర్థం తెలిసిపోయింది అంటే ఆ బిడ్డ చెప్తది. చూడండి, పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉండదంట. మేము వారు ఇప్పుడు పుట్టే పిల్లలు ఏ టెక్నాలజీ నుండి వచ్చింటారు, మేము అర్థం చేసుకోనలేదు. మనకిన వెయ్యి రేట్లు జ్ఞానము వారికి కలిగి ఉంటది. ఆ విశ్వం వారికి కలిగి ఇచ్చి మనకి మన జన్మం మన పొట్టు ద్వారా వారు పుట్టి వస్తారు. మేము అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మీరు నేర్పించం లేదు. తల్లిదండ్రులుగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని జస్ట్ అలా మీరు ఆ జ్ఞానము మీరు నేర్పించే అక్కరలేదు. వారికి ఇలా టచ్ చేస్తే వారికి అగ్గిలాగా నిప్పులాగా బగ్గుమని వారికి జ్ఞానము వస్తది. మీరు తోడ్పడితే చాలు, వాళ్ళకున్న ఆ జ్ఞానము విజ్ఞానాన్ని బ్లాక్ కాకుండా, బ్లాక్ అంటే ఒక ఒక హోల్ అంటే దాన్ని ఒక సమస్యలా కాకుండా, మీరు జస్ట్ అది అలా మీ అలా వికసించేలాగా వికసించేలాగా తోడ్పడితే చాలు. అంతకంటే మీరు చేసేది ఏమీ లేదు. మీరు ఆ పిల్ల ఎలా పోతుందో అలా ఫాలో అవుతే చాలు. అది అప్పుడు ఫాలో అయినప్పుడు మనము ఆ పిల్లకి ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ పిల్ల ఆడే టైంలన్నా, పాడే టైంలన్నా మేము చక్కగా తోడుగా ఉండి ఆ పిల్లల పెంపకని మేము చేయాలి తల్లిదండ్రులు. అది ఓపిగా చేయాలి. అంత వాళ్ళు పుట్టుకతోనే అంత జ్ఞానులు అన్నమాట. ఎందుకంటే ఆత్మ జ్ఞానం అంతా వాళ్ళు తీసుకొని వస్తారు. ఎంతో ఎరుకతో వస్తున్నారు. కానీ మనకి ఆధ్యాత్మికమైన పిల్లల పెంపకం తెలియకపోవడం వల్ల మనము మన భయాన్ని, మన ఆందోళనని అన్నిటిని వాళ్ళ మీద రుద్దేస్తాం. చూడండి, వారికి ఆధ్యాత్మిక జ్ఞానం వారు పూర్వ జన్మలన్నా వారు తీసుకొని వచ్చింటారు. మనకి భయం వల్ల, ఆందోళన వల్ల మన ఆలోచనలు అన్ని ఆ పిల్లల మీద రుద్దేస్తాం. రుద్దేసినప్పుడు ఏమంటది, ఆ పిల్లలకి మనసుకి గాయపరుస్తారు. 5 సంవత్సరాల వరకు పిల్లలు వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. వారి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఎనికిటి జన్మలన ఏమేం నేర్చిండారు అన్ని జ్ఞానము మోసుకొని వచ్చింటారు. మేము అవేం చేస్తాం, అణిచివేస్తాం, తొక్కేస్తాం. మన మన భయం వల్ల, మన బాధ వల్ల ఏం చేస్తాం, భయపెట్టి ఆ పిల్లల జ్ఞానం ఎదుగుదలకి మేము రాయి పెట్టి అడ్డంకి వేస్తాం. ఆ ఆ జ్ఞానం 5 రోజుల 5 సంవత్సరాల వరకు వచ్చిండే జ్ఞానము అక్కడ క్లోజ్ అవుతుంది. సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా ఎక్కువైపోయి వాళ్ళు ఒక అడల్ట్స్ లాగా తయారైపోతారు. చూడండి, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సమాజము ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నువ్వు అట్టపోవద్దు ఇట్టపోవద్దు అంట, ఏమంటే మేము బరే వంకలు చెప్తాము. వారి జ్ఞానానికి మేము అడ్డంకి చేస్తాం. సమాజం అలాగే చేస్తావు, ఏం చేస్తది, ఆడపిల్లలు అలా ఉండరాదు, రాత్రి పూట్లు ఇలాగే రావరాదు. రక్షణ ఉండాలా, అవుతే వారు ఎరుకలను ఉండి జీవించాలంటే మేము ఒక గైడ్ లైన్ చేయాలి. అది తెలిసి మేము ఏం చేస్తాము, బ్లాక్లు క్లియర్ చేస్తాం, బ్లాక్లు పెట్టేసి వాళ్ళే వాళ్ళు ఎలా ఉన్నా ఆ ఇన్నోసెన్స్ ని వాళ్ళు, ఎసెన్స్ ని వాళ్ళు కోల్పోతారు. చూడండి, వారు ఉండే జ్ఞానము, వారి ఎసెన్స్, వారికి ఒక ఎసెన్స్ ఉంటది, ఒక జ్ఞానం ఉంటది, దాన్ని కోల్పోతారు. సో మరి ఈ రోజు ఫస్ట్ మనము స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ, ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అనే టాపిక్ తో మొదలు పెడదాం. ప్రీ బర్త్ ప్రెగ్నెన్సీ అంటే మీరు భర్త అంటే కన్సీవ్ అయినోడు అప్పుడు బిడ్డతో ఎలా మాట్లాడాలా,
ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డని కనినప్పుడు అప్పుడు ఎలా తల్లిదండ్రులు మేము ఆప్యాయతంగా ఉండాలా. చూడండి, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇక్కడ. ఒక భార్య భర్తలు ఉంటారు. వారు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవుతుంది. ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఒక 9 నెలలు అయినప్పుడు వారిద్దరు గొడవ అయ్యి చాలా గొడవ పడతారు. గొడవ పడేసి మేము విడాకులు తీసుకుంటామంట. వారిద్దరు గొడవలు పడతారు. ఆ గొడవలు పడిన తలకి ఏం చేస్తుంది, బిడ్డం అడ్డం తిరుగుతుంది. దానికి బిఫోర్ ఏం చేస్తారు, వారు హాస్పిటల్కి పోయి చక్కగా చెక్ చేసినప్పుడు బిడ్డము ఏమి ఏమీ ప్రాబ్లం లేదమ్మా, నీకు 9 నెలలు అయినప్పుడు ఆ బిడ్డ బయటికి వస్తుందంట చెప్పింటారు. వీరు ఎప్పుడు భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడతారో ఆ భావనలు ఆ మాటలు ఆ పిల్లకి పోయి ఆ పొట్టలో ఉండే పిల్లకి తగిలి ఆ పిల్ల ఇంకేం చేస్తారు, నన్ని భూమి మీద స్వీకరించడానికి వారు నిరాకరిస్తున్నారు, వారిద్దరు విడిపోతున్నారు అనే భావనము ఆ పిల్ల గర్భంలో ఉండే పిల్లకి తెలిసిపోతుంది. తెలిసిపోయినాడు నేను ఉండరాదు, ఏం చేస్తారు, నేను బతుకురాదు, ఇంకేంటి మా తల్లిదండ్రులు, నేను వస్తే తల్లిదండ్రులే విడిపోతారు కదా, నేనెందుకు బతుకోవాలంటే ఏం చేస్తుంది, ఆ బిడ్డ ఆ పేగు ద్వారా ఉరేసుకుంటది. ఉరేసుకొని ఆత్మం ద్వారా ఆ జీవం ఉండదు కదా, ఊరేసుకొని అడ్డంగా తిరుగుతుంది. అప్పుడు ఒక డాక్టర్ దగ్గర, అంటే ఇలాంటి హీలర్ దగ్గర, డాక్టర్ కొండవెట్టి లక్ష్మి దగ్గర పోయి, మేడం వారి దగ్గర పోయేసి వారు ఈ సమస్యని పరిష్కారం అడిగినప్పుడు వారు చెప్తారు, చూడమ్మా, పేరెంటింగ్ ప్రీ బర్త్ పేరెంటింగ్ ఉంటది, దానికి చెప్పాలా నేను మీ అప్పుడేం చెప్తారో వారంతా వారి జ్ఞానం ఇచ్చినాడు అంటే ఆ పిల్లకి చెప్పేస్తారు, అప్ప మేము నీకొచ్చేకి నేను స్వాగతం పలుకుతున్నాము, మేము ఎంతో చక్కగా ఉంటాము, మేము విడాకులు తీసుకోము, మేము మీకు స్వాగతం పలుకుతున్నామంట. ఆ బిడ్డకి రోజు చెప్పినాడు. తర్వాత ఒక వారము 15 రోజులు అయినాడు, మళ్ళీ పోయి చెక్కినాడు, నార్మల్ స్టేజ్, అడ్డంగా తిరిగిన బిడ్డ నార్మల్ స్టేజ్కి వచ్చిండ. చూడండి, ఇదే మేము ప్రీ బర్త్ ప్లానింగ్ చేసేసి మనం కమ్యూనికేషన్ చేసే విధానం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలా చెయ్యాల. పిల్ల చూడండి, మన మన మహాభారతంలో ఆ అభిమన్యు పెళ్ళాంకి ఆ గర్భమైనడు, ఆ పుట్టింటికి తీసుకొని వెళ్ళే టైంలోను కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తుండడు, ఆయనకి ఆ తల్లికి కథ చెప్తా ఉంటాడు. ఏ కథ, మహాభారతంలో యుద్ధం ప్రవేశిస్తారు కదా, పద్మవ్యూహం చక్రవ్యూహం భేదించే ఆ కథని చెప్పే టైంలో ఆయమ్మ నిద్రపోతుంది. నిద్రపోయినాడు ఈ కృష్ణుని కథని ఆ పిల్లవాడి ఇంటాడు. ఈ ఇనేదానికి వాడు అప్రతిమ వీరుడయ్యి మహాభారతంలోన యుద్ధం చేయగల శక్తి పొందుతాడు. ఎందుకంటే అది ప్రీ బర్తింగ్ కమ్యూనికేషన్ అంటారు. ప్రీ బర్తింగ్ కమ్యూనికేషన్ చేసినాడు. మనకి కృష్ణ లాంటి జన్మమే, కృష్ణ లాంటి బిడ్డ పుట్టాలంట మీరు సంకల్పం చేసుకొని కోరికలు చేసుకుంటే అలాంటి బిడ్డలే మనకి పుడతారు. చూడండి జీజాబాయి, చూడండి మన ఆధునిక ఇతిహాసంలో జీజాబాయి ఏం చేస్తుంది, ఒక శౌర్యవంతుడు, ఒక సామ్రాజ్యం కట్టాడని పుట్టించి అతనికి ఎంత ప్రీ బర్తింగ్ ఎడ్యుకేషన్ చేసి ఇది చేస్తారు. ఇంకా ప్రహ్లాదుని కథను చూడండి. ప్రహ్లాదు తండ్రి హిరణ్యాక్షుడు, వాడు రాక్షసుడయి లోకానికి కంటకం అవుతాడు. అప్పుడు నారద మహాముని ఏం చేస్తాడు, కయాదు మేడంకి వారు ఏం చేస్తారు, ప్రీ బర్తింగ్ టీచింగ్ ఇస్తారు. అప్పుడే వారికి విష్ణు గురించి కథలు చెప్పి 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 వారికి బుద్ధిలకి ఆత్మలకి ఎక్కిస్తారు. అది మీరు తల్లిదండ్రులు చెప్పాలి. చెప్పినప్పుడు ఆ పిల్లవాడని ఎదుగుదలకి వచ్చి తర్వాత ఏమంటే వారు సద్వర్తంగా సద్గుణవంతురాయి మన సమాజానికి మన కుటుంబానికి ఉపయోగపడతారు. ఇది నిన్నే ప్రీ బర్తింగ్ కమ్యూనికేషన్ అంటారు. ఇంకా బర్త్ అయినోడు, డెలివరీ అయినోడు మేము పిల్లల్ని అతికించాలా. డెలివరీ అయినోడు మేమేం చేయాలా, ఆ పిల్లల్ని ఏం చేస్తాము, వేరు చేస్తాము. డాక్టర్ సి సెక్షన్, చాలా మంది చూడండి, సి సెక్షన్ అయిన పిల్లలకి దురద వస్తుంటది, చర్మ వ్యాధులు వస్తుంటది. ఎందుకంటే తల్లి ఆప్యాయత మొదటిగా పుట్టిన నాడు
ఆ పిల్లని ఏం చేయాలా, మన గుండెలకి అతకిచ్చాల ఒక గంట సేపు, 2 గంట సేపు పీగు తెంచుకోకున్నట్ల. దానికి ఏమంటే లోపల సేఫెస్ట్ ఉంటది తల్లి గర్భంలోన, నవమాసంలో ఉన్నప్పుడు దానికి ఆహారము, మీద గాలి ఊపిరి అంతా దొరుకుతుంటుంది. ఆ ప్రపంచం నుండి బయటికి వచ్చినోడు ఆ పిల్లికి ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తానన్న భావన వల్ల ఆ పిల్లకి ఒక గందరగోళం అయిపోతుంది. దానికి ఏం చేస్తారు, ఆ పిల్లని మీరు చూడండి, వెనకటి కాలంలో నార్మల్ డెలివరీ అవుతుంటది. నార్మల్ డెలివరీ అవుతా ఉండేది. ఎందుకంటే వారు పెంచుంటది, వారి ఇంట్లో ఉండే వాతావరణం వల్ల వారు 9 మాసాలు అయ్యే వరకు వారు ఏం చేస్తుంటారు, ఇప్పుడు కిందికి మన్ను పడితే ఏమవుతదంట, వారిని నడవనివ్వరు. వారి సహజ క్రమ డెలివరీకి మేమేం చేస్తాం, ఇబ్బందులు మన గుడ్డి ప్రేమ వల్ల వారిని ఎక్కడ పొయ్యేకిడిసేయలేదు, పార్కుకి పొయ్యేకిడిసేయలేదు, పని చేసే కిడిసేయలేదు. అలాంటి చేసినప్పుడు ఏం చేస్తుంది, వారికి నార్మల్ సహజ డెలివరీ అయ్యేదాన్ని మేమే అడ్డు పెడతాము. ఆ అడ్డు పెట్టి ఏం చేస్తాము, మనకి సి సెక్షన్, సిజేరియన్ సెక్షన్ కి మేము చూస్ చేసుకుంటాం. ఆ సిజేరియన్ సెక్షన్ చేసిన పిల్లలు ఏం చేస్తారు, వారికి తల్లి ప్రేమము కొరత అవుతుంది. ఎప్పుడు తల్లి ప్రేమం కొరత అవుతుంది, నన్ను విడిచిపెట్టి పోయే అనే భావన ఆ పిల్లలకి ఉంటది. ఆ పిల్లలకి ఏం చేస్తారు, అప్పుడు ఎదుగుతా భయము, క్రోధము అన్ని భావనలన్నీ మోసుకొని వస్తారు. మేము ఆ డెలివరీ అయిన తర్వాత ఆ తల్లి గుండెకి అతికిచ్చి తర్వాత ఒక గంట 2 గంటలు అయినప్పుడు మేము దాన్ని పేగుని తెంచాలి. ఇది గర్భము అయినప్పుడు మరి ప్రీ బర్తింగ్ కమ్యూనికేషన్ ది మేము చేసే విధానం. ఫస్ట్ చెప్పాను, మేము ఫస్ట్ మొదటికి చెప్పాను కదా, మీకు మ్యారేజ్ అనేది కూడా, ఓ మ్యారేజ్ నుంచి మనం ఏం కోరుకుంటా ఉన్నాము, అది చక్కటి స్నేహభావంతో ఒకరి దగ్గర నుంచి ఆ నేర్చుకుంటాము. ఒకరు ఎంతో తోడ్పాటుతో ఆ చక్కటి ఉద్యానవనాన్ని మనం ఎలా పెంచుతామో అలాగే ఒక మ్యారేజ్ అనేది కూడా ఇద్దరి సహకారంతో స్నేహభావంతో ఒక అందమైన జీవితాన్ని సృష్టించుకోవచ్చు అన్నమాట. సో మరి అది క్లియర్ అయిన తర్వాత అంతకు ముందు ఏంటి, మీకున్న బ్లాక్ అన్నిటినీ కూడా మీరు ముందే వర్క్ చేసుకుంటే ఇంకా మంచిది. పెళ్లి చేసుకునేది ఒక ప్లానింగ్ వల్ల చేసుకుంటాము. మీకు ఏమైనా బ్లాక్స్, ఇలాంటి బ్లాక్స్ ఉంటే మొదలే క్లియర్ చేసుకుంటే మీ జీవితము, మీ కుటుంబము చక్కగా ముందు జరుగుతుంది. ఎంత మీకు చాలా బాగుంది. లేకపోతే ఏమవుతుంది, నా ఇష్టాన్ని నేను ఇంకొకరి మీద ప్రొజెక్ట్ చేస్తాను. నీ ఇష్టం నా మీద ప్రొజెక్ట్ అంటే మగుడి కోపాలన్నీ భార్య మీద వేస్తారు, భార్య మీద కోపము తీసుకుపోయి అత్త మీద వేస్తారు, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఏమవుతుంది, జీవితం అంతా తల మీద పిండి పడుతుంది. అలా చేయరాదండి. మీరు హస్బెండ్ ని ఆ ఈ సీజు మీద హస్బెండ్ ప్రాజెక్ట్ చెప్తారు నెక్స్ట్. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరో నన్ను ప్రేమించారు అనే భావం ఆ, ఉందనుకోండి. చిన్నప్పటి నుండి అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ భావం ఉన్నంత వరకు మీరు మీ హస్బెండ్ మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా కూడా మీరు ఆ భావంతోనే రిలేట్ చేసుకుంటారు అన్నమాట. అంటే చూడండి, మీరు ఎవరినైనా ప్రేమించి చేసుకొని ఆ వ్యక్తిని వదిలేసి వేరే వ్యక్తిని మీరు పెళ్లి చేసుకుంటున్నా, ఆ హస్బెండ్ మీకు, ఆ భర్త మీకు ఎంత మంచి చేస్తూనే ఏం చేస్తారో, నాకు ఆ భర్త, ఆ ఆ ఆ పిల్లవాడు ప్రేమం చూపుతున్నట్ల ఇతను చూపించలేదన్న భావంతో ఇద్దరికి గొడవలు పడతారు. ఇది ఎంత బంగారము, నగ నాణ్యము, ఎంత సంతోషం, ప్రేమ ఇస్తునో ఈ ఆరు తీసుకునే కెపాసిటీ ఉండేది. ఎందుకంటే బ్లాక్ పడి ఉంటది. ఆ బ్లాక్ వల్ల ఇద్దరు గొడవ పడతాడు. వాడు ఒక 3 సంవత్సరాలు 10 సంవత్సరాలకు చూసిన తర్వాత విడాకులకి మీరు నాంది పలుకుతారు. ఎందుకంటే ఇద్దరు అభిప్రాయాలు భేదంగా ఉంటాం కదా. మీరు ఈ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోకపోతే మీరు వారొక్క చెప్తారు, మీరొక్క చెప్తారు. అప్పుడు ఇద్దరికి రోజంతా గొడవల తర్వాత విడాకులు తీసుకుంటారు. చూడండి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో
ప్రేమం చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రేమం చేస్తారు. మీరు తల్లిదండ్రులు ఏమంటే చాలా జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఇప్పుడు మీరు పంపిస్తారు పిల్లలు. నేను పోలీస్ అయ్యి చెప్తా ఉన్నాను. మేము ప్రతి ఏరియాలని చుట్టుముట్టు చూస్తున్నాడు వారి పిల్లలు ఏం చేస్తారు, పిల్లోల్ని ఆకర్షిస్తారు. వారి అభిప్రాయాలు ఏమంటే ఇంట్లోనేమో బాధలు అవన్నీ ఉండేవి. అవన్నీ వారు చదివేదే టైంలో చదవకకున్నట్ల పార్క్ చుట్టే ఉంటారు. పొద్దునవుతూ ఉంటారు. మేము ఇది ఎందుకు చెప్తాంటారా, మీరు మీ కష్టం వల్ల మీ గొడవల వల్ల ఏం చేస్తారో పిల్లల్ని వారు సరిదా పోతున్నారా లేదా, వారు చదువుతున్నారా లేదా, కాలేజీకి పోతున్నారా అనేది మీరు ఎరుకలన ఉండకపోక ఏం చేస్తారో ఎవరినో ఒకరిని ఎవరో చాలా మంది పిల్లలు చూడండి ఒక ఎదవంకే పడింటారు. వారంటే ఎందుకు పడుతుండారంటే ఈ బ్లాక్ వల్ల, చిన్ననాటి బ్లాక్ వల్ల, అంతర్శిశు గాయపడిన బ్లాక్ వల్ల ఏం చేస్తారు, మీరు తల్లిదండ్రులు ఏం చేస్తారు, మీ ఆర్థిక ఇబ్బందులు మరి కౌటుంబిక ఇబ్బందుల్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకి రుద్ది 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 హింసాత్మకంగా చూసినాడు ఏం చేస్తారు, వారు ప్రేమం కోల్పోయినాడు. ఎక్కడో ప్రేమం దొరుకుతుందని ఏం చేస్తారు, పార్క్ దగ్గర ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేసేసి వారు లేకపోకుండా అన్ని చేసుకొని ఆ మీద నడి రోడ్డుకి వస్తారు. మమ్మల్ని నడి రోడ్డుకి పెట్టి కాక వారు నడి రోడ్డుకి వచ్చి పిల్లల్ని, వాడేం చేస్తాడో వాడికి జీవితం అనేది తెలియదు, జీవితంతో అనేది తెలియదు. మీరు పిల్లలు అడగాల ఏమంటే ఆ వ్యక్తి నన్ను చూపుండడా లేదా, ఆ వ్యక్తికి నన్ను మీరు ప్రేమం చేయండి వద్దనే లేదు, అవత చేసిన ప్రేమంనే వాడు నన్ను నిలిపెట్టుకుంటాడా లేదా మీరు అదని పరీక్షించాలా. ఆ కోరిక వల్ల మేము చేసేది ప్రేమం కాదు. ప్రేమం అనేది తలతలాంతరంగా ఉండాలా, ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమతౌలంగా ఉండాలా. మేము వేరే ఒక ఆకర్షణ వల్ల ఏమైనా వ్యక్తిని ఆకర్షిస్తే చాలా విడాకులకి దావతీస్తున్నారు. చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరే అబ్జర్వ్ చేయండి. వెనుకటి కాలాన ఒక చెట్టు మర్రి చెట్టు దగ్గర పంచాయతీ చేసి అది క్లోజ్ చేస్తుండ్రి. ఇప్పుడు ఎందుకు కోర్టులు చాలా ఉండవి, ఎందుకు స్టేషన్లు పోలీసులు ఎందుకు చాలా ఉండవి, మీరే మీ వల్ల. ఎందుకంటే మీరు చిన్న చిన్న దానికి గొడవలు పడి చిన్న చిన్న దానికి అంత స్టేషన్ మెట్లేసి చూస్తే ఏం చేస్తారు, మేము చెప్తాము, మేమంతా కౌన్సిలింగ్ చేస్తాము. అమ్మ గొడవ పడదండి, తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాట వినండి అంట చెప్తాము. మీ వీగో వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి అంట. ఇంకేం చేస్తామో మాది మా మా రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తాము, కంప్లైంట్ ఇచ్చినాము ఆయమ ఎఫ్ఐఆర్ చేస్తాం, తీసుకుంటాము, కోర్టుకి పంపిస్తాము. కోర్టుకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు, అక్కడనో ఈగో, నేనే గెలవాలి నేనే గెలవాలి, దీన్ని ఎన్కేజ్ చేసుకొని వారు వృత్తిని ఏం చేస్తారు, మీది ఏమంటే పాలు పిండే గేదె ఉన్నాయి, పాలు పిండే గేదె అని ఆవని ఏం చేస్తుంది, పాలు పిండుతూనే ఉంటారు. ఆ ఆవని గేదెని ముసలిదయ్యే వరకు పిండుతూనే ఉంటారు. ఇక్కడ కోట్లను పోయినారు, సోతను అంటే అంటే ఓడిపోయినారు చచ్చిపోతారు, చచ్చిపోయిన అంటే ఇప్పుడు గెలిచినోడు చచ్చిపోతాడు. ఇది కన్నడలో అని చెప్తాను, ఇది తెలుగులో అంత ఇబ్బంది కలుగుతుంది. సోతను సత్తా, గెద్దను సోత అంటే గెలిచిన వాడు ఓడిపోతాడు, ఓడిపోయినాడు చనిపోతాడు. చూడండి వారి జీవితమే కోల్పోతుంది. అక్కడ మీకు న్యాయం అనేది దొరకదు. నేను ప్రాక్టికల్ గా చూస్తాను. ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తానే ఉండాలా. అక్కడేమని చేస్తారు, వారు అంతా ఒకటే అయిపోతారు. అక్కడ మేము ఈ జ్ఞానము ఎరుకలానే ఉండాలా, వారిద్దరూ ఒకటే. అక్కడ లాయరు ఇక్కడ లాయరు ఇద్దరు ఒకటే. మేము కూడా ఇది ప్రాక్టికల్ చేసిన మా ఇంట్లోన ప్రాపర్టీ విచారణలోన సేమ్ ఇలాగే జరిగింది. అక్కడేమంటే మీ ఫైల్ మీరే చూడాలంటే డబ్బులు ఇవ్వాలి. చాలా ఎరుకలను ఉండండి మిత్రులారా. ఎందుకంటే మీరు ఎరుక తప్పితే, ఆధ్యాత్మిక జ్ఞానం తప్పితే, దాన్ని తీసుకోకపోతే, మీరు ఎరుక పోకకుంటే మీరు దానికి పరిణామంగా మీరు మరింత దానికి ప్రతిఫలం ఇవ్వాల్సి ఉండదు. ఇది మాత్రం తల్లకి జాగ్రత్త. మీ ఈ జ్ఞానం మీ చిన్ననాటి పిల్లలకి కాలేజీలకి చెప్పండి. మీరు ఎరుకులన నాకేమీ లేదు, నాది ఇంతే, నా జీవితం ఇంతే, నాకేమి మాట్లాడేకి వచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ కన్స్టిలేషన్ చూపించినాను, జ్ఞానం తెలిసినాము. ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ ది క్లాస్ ఇది అంతా తర్వాత మీకు అనంత జ్ఞానము
వస్తది. అప్పుడు ధైర్యం కలుగుతది. పోయి క్లాసులకు చెప్పండి. కాలేజీలో స్టూడెంట్‌లకి చెప్పండి. మా జీవితం ఇంతే, మాది ఇంతే అంట మీ బావిలో కప్పలాగా ఉండొద్దండి. మీరు ఎప్పుడు ఆ జ్ఞానం తీసుకొని వారికి పంచుతారో, వారు జ్ఞానం కలిగిన వ్యక్తులయ్యి మన దేశానికి, మన అభివృద్ధికి మీరు వరం ఇస్తారు. నాకేమి ఎయ్యలేదు. నేను ఈడే వంట చేసుకోనలా, నా భర్తలకి, పిల్లలకి అంత పెట్టాలంటే మీరు అదే దాంట్లోనే ఉంటారు. ఏ ఏం ఈ ఈ అందరికి 24 గంటలే దొరుకుతది. అందరికి ఏమేమి 10 గంటలు దొరకలేదు. అందరికి దొరుకుతది. మీరు అడుగు పెట్టాలి. ఇప్పుడు పెట్టేసినారంటే అప్పుడు మన సమాజాన్ని మనమే తిద్దాలి. ఎవరు దేవుడు వచ్చేలేదు. మీరే దేవుళ్ళు. దేవుళ్ళు ఉదయిస్తానికి మీలోనే ఉంటేనే ఉదయిస్తారు. దాన్ని మీరు అర్థం చేసుకొని ఒక్క మనిషికి మీరు చెప్తే జ్ఞానం, ఈ కర్మ ధ్యానము, కర్మ నుండి విపాకం చేసే జ్ఞానము, ఈ ఆత్మ జ్ఞానము అంతా చెప్పితే వారికిను హెల్ప్ అవుతది. మీరు చెప్పాలి ఒక 3 తూరులు చెప్పి వారు ఇనకపోయినోడు మీరు వదిలేయాలి అంతే. 3 తూరులు చెప్పాలా, చెప్పేసినోడు మీరే చెప్పకుంటే ఇంకెందుకు వారు ఎలా బాగుపోతారు? సమాజం ఎలా బాగుపోతది? మనకి మంచి ఆధ్యాత్మికంగా జ్ఞానము అందరూ తెలుసుకున్నాడు మేము చాలా ఎదుగుతాం. సో డాక్టర్ లక్ష్మి దగ్గర ఒక ఆవిడ వస్తది మేడం. వస్తారు మిత్రులారా. ఏమొస్తది? వచ్చి ఏం చెప్తది? మేడం నేను హ్యాపీగా లేనండి. నా మ్యారేజ్ లో ఎందుకంటే హస్బెండ్ నేను డైవోర్స్ ఇవ్వాల్సుకుంటామంట అంటారంట. వారు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని నాకు హ్యాపీ లేదు. నా జీవితం అంతా గందరగోళంగా అయింది. అంటా పోయి ఆమె చెప్తది. ఏమైందమ్మా? ఏమైందమ్మా? నీ ప్రాబ్లం అంట కనుక్కుంటే ఆమె ఏం చెప్తదంటే నా భర్త ఐ లవ్ యూ అని చెప్పలేదు అని ఆమె విడాకులు పోతాది. చూడండి చిన్న విషయం. ఐ ఐ లవ్ యూ అంట. చెప్పాలి. భర్తలు చెప్పాలి. భర్తలు భార్యలకు చెప్పాలి. నువ్వు ఎంత చక్కగా వంట చేసిండవు. వారెంత శ్రమ పడి పొద్దున లేసి వారికి ఫీజు లేక చేస్తుంటారు ఆడేవాడు. మేము అది గుర్తించలేదు. ఫీజు లేకుండా చేసిండేది ఒక మాత అంటే అది ఇంట్లో ఉండ హౌస్ వైఫ్. అది పెద్ద జాబ్. మేము ఆ జాబ్‌ని డబ్బు లేకున్నట్లా కన్సిడర్ చేసి వారిని ఒక గీత పెట్టిండ్రు. పిల్లులైనా అంతే. మా తల్లి ఎంత మాకు ఆరాటపడి పొద్దున్నే లేసి ఒక ప్రేమపూర్వకంగా వంట చేసి పెట్టి మమ్మల్ని ఒక చక్కగా స్కూల్‌కి పంపిస్తారంట. ఆ తల్లికి చెప్పాలి. థాంక్ యూ చెప్పాలి. భర్తలు చెప్పాలి. వారు ఒక కాఫీ ఇచ్చినోడు థాంక్ యూ అంటే చెప్పాలి. ఈ కృతజ్ఞత భావం ఉన్నోడు వారికి ముడిపడుతది. బంధం ముడిపడుతది. కుటుంబం చక్కగా ఉంటది. వారు ఇంకేం కోరుకుంటారు? నిన్నేమి నగ నాణ్యం తీసుకొనిరా, నాకెంత నా చంద్రలోకం పిలుచుకొని రా అంటే ఎవరైనా చెప్తారా? వారేం చెప్తారు? ఒక థాంక్ యూ, ఒక ఆప్యాయతము నువ్వు బాగా చేస్తుండవన్న ఒక మాట వల్ల వారు జీవితాలు ముడిపడుతవి, గట్టి అవుతవి. చూడండి థాంక్ యూ అని చెప్పకుంటలకే విడాకులు తీసుకుంటారు. ఇప్పుడంటే ఈగో వల్ల ఎంత గొడవలు పడుతున్నారు. ప్రస్తుత పిల్లులు యువతలు ఏం చేస్తున్నారంట ప్రేమ వెంట పోయి ఒక్క మాట, ఒక్క మెసేజ్ చేసుకోపోకున్నట్టు చనిపోతున్నారు. ఒక్క మెసేజ్, ఆ మెసేజ్ చూసుకోకున్నట్ల ఇంకా వెర్రిగుళ్ళు ఉండరు. ఎలా అంటే స్టేటస్ ఉండదు కదా! మేము పెట్టే స్టేటస్ దాన్ని చూడలేదంట వాడు చనిపోతున్నాడు. చూడండి ఎంత మట్టుకు పోయింది ఈ సమాజం. చానా ఎరకలనండి. బరే స్టేటస్ చూడలేదంట. ఆ పిల్లకి ఏం పనుందో ఏమో! ఈ పిల్లోనికి ఏం పనుందో ఏమో! వాడికి అవన్నీ ఇడిసేసి ఈ పిల్ల వెంటనే ఉండాల. అదే కావాలా. వాడు చక్కగా ఇంట్లో ఉండాలా, చదువుకోనాలా, వారి తల్లిదండ్రులకు చూడుకోనాలా. అలాంటి పిల్లలు అంతే. వారికి 24 గంటలు ఈ స్టేటస్ చూసుకునే ఉండేవి కాదు కదా! సమాజం ఉండాలి, ఆ కుటుంబం ఉండాలి. అదంతా చేయాలి కదా! బరే మెసేజ్‌లు చూడలేదు, స్టేటస్ చూడలేదంటేనే చనిపోతుండారు. నాకు ఫోను చేయలేదు అంట. ఫోను ఎవరో వారి ఫ్రెండ్స్‌గా, వారి తండ్రితన ఎవరితోనో మాట్లాడుతుంటారు. నా తన రింగ్ అయిసే వారిది నా రింగ్‌ని అటెండ్ చేయలేదు. నా మొబైల్‌ని అటెండ్ చేయలేదంట చనిపోతుండారు. సూసైడ్ చేసి, వీడియో కాల్ చేసేసి ప్రతిరోజు ఇవే అండి. మీరు చక్కగా ఉంటే ఆ సమాజం చక్కగుంటది. మీరు ఆత్మపూర్వకంగా, ఆధ్యాత్మిక పూర్వకంగా జ్ఞానం కలగకున్నాడో ఇలాంటి ఇబ్బందులు పడతాయి. బ్లాకుల్ని క్లియర్ చేసుకోనాలి. హ్మ్. ఎన్నో వాళ్ళకి తెలుసు అవి
భర్త చేసే ఎన్నో అదర్ థింగ్స్ ఉన్నాయి, అవి మీరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే మీలో ఆ ఆ భావం ఉంది కాబట్టి. సో ఆ భావం మీలో ఉన్నంత వరకు ఎంత ప్రేమం చు చుట్టుపక్కల వాళ్ళు చూపించిన అంటే భర్త ఎంత ప్రేమను చూస్తారు, చుట్టుపక్కల వారు ఎంత చూపిస్తారో ఆ భావన వల్ల ఉండినాక అది మీరు గుర్తించలేకపోతుంటారు. నాకు ఎంత ప్రేమిస్తున్నారో మా అత్త మామ ఎంత ప్రేమిస్తుంటారో అదంతా మీరేమంటే ఆ ప్రేమికుడు చూపిండే మాటలకి ఆ ప్రేమికుడు చూసిండేదాన్ని అదంతా అక్కడే పెట్టుకొని ఉంటారు. ఆ భావన ఆ మనసంతా లాక్కొని వచ్చి ఇక్కడంతా తీసుకొని వచ్చి ఈరి మీద రుద్దెక్కుపోతారు. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచం ఉంటది, మీరు దీనికి అడ్జస్ట్ అవ్వాలా. ఒక చెప్తారు, ఒక ఆవిడ, ఒక ఆమె ఏం చేస్తారు, ఒక ప్రశ్న అడిగింది. ఏమి అడిగా అంటే, ఎందుకు భర్త దగ్గరనే పోవాలా పెళ్ళైన తర్వాత, మా తల్లిదండ్రులు విడిచి ఎందుకు పోవాలంట ఒక ప్రశ్న అడిగింది. గురుగారు ఏం చెప్పారంటే, చూడమ్మా, నువ్వు ఎంత తల్లిదండ్రులు ఉంటే అది మీరు సమాజం పెరగాల, కుటుంబం పెరగాలంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు అది నీకు ఎదుగుదలకి అడ్డంకి అవుతుంది. నీ కొత్త ప్రపంచం చూపించుకన చూడు, పూర్ణాత్మ నుండి మేము అంశాత్మై వచ్చి మేము ఎదుగుదలకి మనం ఏమి కష్టాలు సుఖాలు అని చూసుకొని మేము ఒక నాటకం అని చూసుకొని వచ్చేకి మేము అక్కడి నుండి విడిపోతాము. ఆడే ఉంటే మేమంతా సుఖాల్లోనే ఉంటాం. దానికే ఏం చేస్తారు, వెనుకటి పూర్వీకులు ఏం చేసినారు, పిల్లిని ఏం చేస్తారు, భర్త దగ్గర పంపిస్తారు. అక్కడ ఒక కొత్త సృష్టి మనకి నాంది పలుకుతుంటది. అప్పుడు అప్పుడు ఆయమ్మ నేర్చుకునేకి ప్రతిదాని నేర్చుకునేదానికి భర్త దగ్గర పంపిస్తారు. ఇదే ఇదే దాని అంతరార్థం ఉండేది ఆడపిల్లలకి. ఆ భావంతోనే రిలేట్ చేసుకుంటారు అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ మీ హస్బెండ్ మీకు రోజు ఏదో తెస్తున్నారని చూసుకుంటున్నాము. సో ఒక ఆవిడ వచ్చింది మా దగ్గరికి, అయింది. సో భావం మీలో ఎంతో ప్రేమ చుట్టూ సో అప్పుడు మీ హస్బెండ్ చూస్తారు చేసి ఆ భర్త ఎంత ప్రేమంగా చూసి 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 అతను ఏం చేస్తాడు, ఆ ప్రేమం ఇస్తాడు, ఇచ్చే వరకు చేసేసి వారికి విసుగొచ్చినప్పుడు ఏం చేస్తారు, ముడిపడతారు. విడాకులు తీసుకొని భార్య భర్తలు ఏం చేస్తారు, విడాకులు తీసుకొని వేరే ఎక్కి వారు ప్లాన్ చేస్తారు. మీ మీ భావన వల్ల ఏమి, ఆ చిన్ననాటి భావన వల్ల మీరు ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల తెలియకపోకున్నట్ల మీరు భార్య భర్తలు గొడవపోయి రచ్చ రచ్చ రంబోలు చేసేసి మీరంతా మీ యవ్వనము కోల్పోతారు, డబ్బు కోల్పోతారు, సమాజాన్ని కోల్పోతారు, కుటుంబాన్ని కోల్పోతారు. చూడండి, మీరు ఒకే ఒక్క భావం ఇది. ఈ ఇంత ఇంతవరకు నేను ఆ ఈ ఆధ్యాత్మికంగా ఈ అంతర్ శిశువు గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకున్నాను మిత్రులారా. ఇంతవరకు మీరు ఓపిక విన్నారు, మీకందరికీ ధన్యవాదాలు. మరి ఈ చక్కటి ప్లాట్ఫారం అందించిన హైమా మేడం గారికి, మరి త్రివేణి మేడం గారికి, మీ అందరికి, మీనా మేడం గారికి, వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తా. ఈ రోజు సెషన్ ని ఇప్పటికి ఆపేస్తున్నాను. తర్వాత భాగము మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లోన మేము డిస్కస్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. మేడం రికార్డ్ ఆఫ్ చేయండి. త్రివేణి మేడం. రికార్డ్ ఆఫ్ చేయండి మేడం. త్రివేణి మేడం. సాయిరామ్ సార్, ఒక్క నిమిషం సార్, రికార్డింగ్ ఆపుతున్నాను. ఓకే.